హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో అయితే మనం సిఎస్ఎఫ్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం సిఎస్ఎఫ్ 1160 పోస్టులకి ఏ విధంగా అప్లై చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అర్థం కాదు. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో సిఎస్ఎఫ్ అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేసినంటే మనకి ఈ విధంగా ఒక లింక్ వస్తుంది, సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ అని. అది క్లిక్ చేసినట్టే మనకి ఈ విధంగా ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే ఇక్కడ డైరెక్ట్గా ట్రేడ్ మ్యాన్ కనబడుతుంది కదా, ట్రేడ్ మ్యాన్ 2024 అని, దాని మీద క్లిక్ చేయొచ్చు. లేదంటే న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి ఇక్కడ మీ నేము అండ్ సేమ్ నేమ్ని వెరిఫై చేస్తూ కింద సేమ్ రిపీట్ చేయాలి. మీ పేరు ఎప్పుడైనా చేంజ్ చేశారని అడుగుతారు. లేదని ఎంటర్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే మీ ఫాదర్ నేమ్ అడుగుతారు అండ్ కిందన వెరిఫై చేయమంటారు. సేమ్ నేమ్ మదర్ నేమ్ అడుగుతారు. కింద మదర్ నేమ్ వెరిఫై చేయమంటారు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు, ఏదైతే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉందో ఒరిజినల్లో అది ఇస్తారు. కింద మీ జెండర్ వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ కింద పక్కన క్యాప్చా కనబడుతుంది కదా, క్యాప్చా ఎంటర్ చేసి మీరు సబ్మిట్ కొట్టిన వెంటనే మీకు అనేది మొబైల్కి ఒకటి వెరిఫికేషన్ అండ్ మెయిల్కి వెరిఫికేషన్ ఒకటి వస్తుంది. ఈ రెండు వెరిఫై చేసిన మీకు అనేది మొబైల్కి ఓటీపీ రూపంలో ఒక పాస్వర్డ్ అండ్ సిఎస్ఎఫ్ నుంచి ఒక రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది. మీరు ఆ డీటెయిల్స్తో లాగిన్ అవ్వచ్చు. చాలామంది ఏం చేస్తున్నారంటే చేసుకున్నారు, కంగారులో అయితే అప్లికేషన్ చేయొద్దు. అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు కూడా 2 times వెరిఫై చేసుకోండి, ఓకేనా. ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యాక మనకి కానిస్టేబుల్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టే మనకి ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇద్దాం. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చిన వెంటనే మనకి ఈ విధంగా సబ్మిట్ క్లిక్ చేసిన మన సైట్కి అయితే లాగిన్ అవుతుంది. ఇక్కడ నోట్ చూసారు కదా, క్యాండిడేట్ క్యాన్ అప్లై సిటీ ట్రేడ్స్మెన్ 2024 డేట్ యాజ్ అంటే ఇంతవరకు అయితే మనకు నెక్స్ట్ మంత్ 3rd వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. క్లిక్ టు అప్లై కొట్టండి. కింద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇన్స్ట్రక్షన్స్ ఏవన్నీ. సేమ్ కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన వెంటనే మీ క్యాండిడేట్స్ డీటెయిల్స్ ఏవి అడుగుతుంది. డీటెయిల్స్ మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు కదా, ఆ రిజిస్ట్రేషన్లో సేమ్ డీటెయిల్స్ కొన్ని తీసుకుంటుంది. ఇక్కడ ఒక కేటగిరీ అడుగుతుంది, ఓబీసీ కేటగిరీ. మీరు ఏదైతే కేటగిరీ ఆ కేటగిరీ పెడతారో, స్టేట్ ఏ సంథింగ్ మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ పెడతారు. ఇక్కడ హ్యావ్ యూ మైగ్రేటెడ్ అని చెప్పారు కదా, మీరు ఏదైనా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారారు, లేదంటే ఓన్ స్టేట్లో ఉన్నారని అడుగుతారు. మారితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. మీరు ఏ జెండర్ అయితే జెండర్ పెట్టండి. నేషనాలిటీ మీరు ఇండియన్ కాబట్టి ఇండియన్ పెట్టండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు ఎక్కడ చదివారు అంటే సివిల్లో చదివారా, లేదంటే మీరు డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఆర్మీ లేదా డిఫెన్స్ సైడ్ నుంచి చదివారా అని అడుగుతున్నారు. మీరు నార్మల్గా సివిల్లో కాబట్టి సివిల్ అని పెట్టండి. ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అడుగుతారు. మీరు ఏదైతే హైయెస్ట్ క్వాలిఫికేషనో లేదంటే ఈ పోస్ట్కి మీరు ఏదైతే ఎడ్యుకేషన్ ఇద్దాం అనుకున్నారో అదే పెట్టండి. 10th క్లాస్ కాబట్టి 10th క్లాస్ పెట్టండి. రిలీజన్ మీరు ఏ రిలీజన్ అయితే ఆ రిలీజన్ పెట్టండి. హిందూ. ఇక్కడ వెదర్ ఫాలోయింగ్ అండర్ ద కేటగిరీ చిల్డ్రన్స్ కిల్ అంటే మీరు 2002లో గుజరాత్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ అంటే మీ ఫ్యామిలీని ఏమైనా కూలిపోయారా అని అడుగుతున్నారు. ఇక్కడ లేదని పెట్టండి. డూ యూ లైక్ హిల్ ఏరియా మీది ఏమైనా కొండ ప్రాంతం అలా అని అడుగుతున్నారు. కొండ ప్రాంతాలు అయితే ఎస్ అని, లేదంటే నో అని పెట్టండి. వెదర్ ఆర్ యూ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ అని, లేదంటే నో అని పెట్టండి. మీరు సిఎస్ఎఫ్లో వర్క్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. అబ్సల్యూట్లీ నో కాబట్టి నో అని పెట్టండి. మీరు ఎప్పుడైనా సెంట్రల్ గవర్నమెంట్లో కానీ వర్క్ చేశారని అడుగుతున్నారు. నో అని పెట్టండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు కదా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నేమ్ ఆఫ్ ద ట్రేడ్ ఫర్ అప్లైడ్ ఇది మాత్రం మషన్స్ కూడా చూడండి. మీరు ఏదైతే పర్టికులర్గా ట్రేడ్ అడుగుతున్నారో ఆ ట్రేడ్కే పెట్టండి. అంటే కొన్ని ట్రేడ్స్ ఎలక్ట్రీషియన్ ఉంది కదా, దీనికైతే పక్కాగా ఐటీ సర్టిఫికేట్ అడుగుతారు. అండ్ వీటిలో అయితే దానికి అడుగుతారు, మిగతా ఇంటికి అడగరు. నేనైతే కుక్కి పెడుతున్నా. మీది ఐడెంటిఫికేషన్ మార్క్స్ అడుగుతారు. మీకు అంటే బాడీపై పుట్టుమచ్చలు ఏమైనా ఉంటే అవి 10th క్లాస్లో ఉన్నట్టు యాజ్ టీస్గా ఇవ్వండి. మీరు చేంజ్ చేసి అయితే ఇవ్వకండి, తర్వాత ప్రాబ్లం అవుతుంది.
యాజ్ ఇట్ ఈజ్ మీరు పర్మనెంట్ అడ్రస్ ఏదైతే పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది కదా, పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి. పర్మనెంట్ అడ్రస్ ఇచ్చాక సేమ్ మీ పోస్ట్ ఏదైతే పోస్ట్ ఉందో ఆ పోస్ట్ ఇవ్వండి. అండ్ స్టేట్ మీది ఏదైతే స్టేటో ఆ స్టేట్ ఎంటర్ చేసి డిస్టిక్ ఎంటర్ చేసి కింద పిన్ కోడ్ ఉంది కదా, పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఇక్కడ టిక్ కనబడుతుంది కదా, సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అంటే పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రజెంట్ ఉన్న అడ్రస్ రెండు ఒకటేనా అడుగుతుంది. ఎస్ అని చెప్పండి. ఇక్కడ మొబైల్ నెంబర్ కనబడుతుంది కదా, మొబైల్ నెంబర్ ప్రజెంట్ అయితే ఏదైతే రన్నింగ్లో ఉందో రిజిస్ట్రేషన్కి అప్డేట్ అయ్యి ఉందో అదే ఇవ్వండి. ఆల్రెడీ యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఈమెయిల్ ఐడి వెరిఫై ఉంటుంది కదా. టైప్ ఆఫ్ ఐడెంటిటీ కార్డ్ మీరు ఏదైతే కార్డు ఇద్దాం అనుకున్న ఐడెంటిటీ కార్డ్ అయితే ఐడెంటిటీ కార్డ్, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వచ్చు, పాస్పోర్ట్ ఇవ్వచ్చు. మీరు ఇక్కడ మీ ఐడెంటిటీ కార్డ్ ఏదైతే కార్డు ఇచ్చారో ఆ కార్డుకి సంబంధించిన నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఫోటోగా వెదర్ డేటెడ్ ప్రింటెడ్ అండ్ ఫోటోగ్రఫీ ఇది ఇంపార్టెంట్ అండి. ఏంటంటే మీరు ప్రజెంట్ తీసుకున్న ఫోటో పైన ఏ రోజైతే తీసుకున్నామో అనే డేట్ ఉందా లేదని మస్ట్ అండ్ షుడ్గా అడుగుతారు. ఇది మాత్రం మీరు ఎస్ అని పెట్టండి. నో అని పెడితే మీకు అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ చేయరు. మీరు పక్కగా ఎస్ అని పెట్టండి. హ్యావ్ ఎవర్ బీ కన్విక్టెడ్ అండ్ ద కోర్ట్ ఆఫ్ లా అంటే మీరు ఎప్పుడైనా కోర్టులో కానీ కేసెస్ ఏమైనా ఫైల్ అయ్యాయని అడుగుతారు. ఇక్కడ నో అని పెట్టండి. హ్యావ్ యూ ఎవర్ బీన్ డిస్మిస్డ్ ఫ్రమ్ ద ఎనీ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ మీకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినా లేదంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్లో నుంచి అయినా డిస్మిస్ చేశారని అడుగుతారు. నో అని పెట్టండి. హ్యావ్ యువర్ సర్వీస్ హ్యాస్ బీన్ టర్మినేటెడ్ ఆర్ ప్రొబేషన్ అంటే మీ సర్వీస్లో ఎప్పుడైనా మిమ్మల్ని తీసేయడం కానీ అంటే బహిష్కరించడం కానీ చేశారు లేదని అడుగుతారు. ఇక్కడ నో అని పెట్టండి. స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ మీరు ఏవైనా స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఉన్నాయా ఉంటే చాలామందికి ఏంటంటే వాలీబాల్స్ అండ్ రన్నింగ్లో అథ్లెట్స్గా ఉంటాయి. కొన్ని డాక్యుమెంట్స్ ఉంటే డాక్యుమెంట్స్కు ప్లేసు డేటా అంటే ఏ రోజులో వచ్చింది ప్రివ్యూ చూసిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ అప్లోడ్ ఎలా చేయాలంటే ప్రూఫ్ ఆఫ్ ఏజ్ మనకి ఏదైతే మన ఏజ్ని నిర్ధారించుకోవడానికి ఒక ప్రూఫ్ ఇచ్చాం కదా ఆ ప్రూఫ్ని అయితే అడుగుతుంది ఇక్కడ. అది కూడా మ్యాక్సిమం 1 MB లోపు అయితే ఉండాలి, పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే ఉండాలి. ఇక్కడ మనం ఏజ్ ప్రూఫ్ అయితే అప్లోడ్ చేస్తాం. ఏజ్ ప్రూఫ్ మన ఆధార్ కార్డ్ పెట్టవచ్చు, లేదంటే మన డ్రైవింగ్ లైసెన్స్ పెట్టవచ్చు, లేదంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ పెట్టవచ్చు. ఈ కింద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనబడుతుంది కదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో కూడా మన ఏదైతే డాక్యుమెంట్ ఈ జాబ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దేని మీద అయితే పెడుతున్నామో ఆ డాక్యుమెంట్ మనం 1 MB లోపు అయితే పీడిఎఫ్ ఫార్మాట్లో తయారు చేసుకుని పెట్టుకోవాలి. దీంట్లో అప్లోడ్ చేసిన వెంటనే రైట్ సైడ్కి అప్లోడ్ కనబడుతుంది. అప్లోడ్ క్లిక్ చేసిన మనకి ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ అనేది వస్తుంది అనమాట. అది టిక్ గ్రీన్ కలర్ వస్తేనే మనకి ఫైల్ సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయినట్టు. కొంతమందికి ఏంటంటే మన క్యాస్ట్ని లిస్ట్ చేయడానికి ఏంటంటే మనకు డొమిసైల్ సర్టిఫికేట్ అడుగుతుంది. డొమిసైల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. కొన్ని సార్లు అడుగుతుంది, కొన్ని సార్లు అడగదు. అంటే డిపెండింగ్ క్యాస్ట్ అనమాట, క్యాస్ట్ని బట్టి అడుగుతుంది. ఇక్కడ ఫోటో అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ ఫోటో చూపిస్తాను చూడండి. మీకు ఈ ఫోటో ఎలా ఉందో మన ఫోటో మీద కింద డేట్ కనబడుతుంది కదా, DOP అంటే డేట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్. పక్కాగా అయితే ఈ విధంగా అయితే ఫోటో మీద DOP అనేది ఉండాలి. లేకపోతే మీరు గూగుల్లో PDF కన్వర్టర్లోకి వెళ్ళి మీరు PDFలోకి వెళ్ళి డేటా అనేది యాడ్ చేసుకోవచ్చు. ఫోటో అప్లోడ్ చేసినప్పుడు కూడా 20 to 50 KB మధ్యలో అయితే ఉండాలి మనకి ఫోటో. సైజెస్ కూడా 3.0 cm x 4.0 cm. మీరు మొబైల్లో ఐ లవ్ PDF అనే ఉంటుంది కదా, ఐ లవ్ PDFలోకి వెళ్ళి మీకు నచ్చిన సైజు మీరు దాంట్లో కన్వర్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సిగ్నేచర్ అప్లోడ్ చేసినప్పుడు మ్యాక్సిమం మినిమం 10 KB టు మ్యాక్సిమం 20 KB అయితే ఉండాలి. 4.0 cm x 2.0 cm అయితే సైజెస్ ఉండాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినప్పుడు మాత్రం బాగా స్కాన్ చేసుకొని మాత్రం అప్లోడ్ చేయండి. ఎందుకంటే మనకి రిజెక్ట్ అవ్వే ఛాన్సెస్ ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లోడ్ చేస్తే. ఇవన్నీ అప్లోడ్ అయిన తర్వాత మీరు కిందన సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. మనం ఫైనల్గా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఫీజు పేమెంట్ అనేది ఈ విధంగా ఫీజు పేమెంట్ వస్తుంది. ఫీజు పేమెంట్ సెక్షన్లోకి వెళ్ళి మనం ఏదైతే UPI ద్వారా చేయాలనుకున్నామో, కార్డ్ ద్వారా చేయాలనుకున్నామో
ఆ 3 సెలెక్ట్ చేసుకొని మనం పేమెంట్ అయితే చేయొచ్చు. పేమెంట్ చేసిన తర్వాత మనకి పేమెంట్ ప్రింట్అవుట్ వస్తుంది. దాన్ని ఒక పీడిఎఫ్ సేవ్ చేసుకోండి. ఫ్యూచర్ రెఫరెన్స్ నెంబర్ ఉంటుంది దాని మీద. అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ లాగిన్ అయిన తర్వాత మీకు ఏదైతే అప్లికేషన్ మీరు ఫిల్ చేశారో అప్లికేషన్ డౌన్లోడింగ్ కనబడుతుంది. అప్లికేషన్ డౌన్లోడ్ చేసి మీరు ఫోన్లో అయితే సేవ్ చేసుకోండి.